హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేసేయండి. ఇంక నా వీడియోస్ అయితే మీరు చూస్తున్నారు కదా, ఇది మంచు కొండల్లో ఫస్ట్ నుంచి స్నోఫాల్ హిమాచల్ ప్రదేశ్లోని మొదటి నుండి 10 వీడియోస్ అయితే నేను పెట్టాను. మేము మంచు కొండలో ఆడినవి, దాని తర్వాత మంచుతో మేము ఎలా గడిపాము, ఎలా తిన్నాము, ప్రతిదీ కూడా వీడియోస్లో వచ్చింది. ఇది అన్నిటికన్నా లాస్ట్ వీడియో ఫ్రెండ్స్. ఇంకైతే ఈ వీడియోని ఫినిష్ చేస్తూ ఈ వీడియోని అయితే తీసాను. ఇంకా మేమైతే కిందకి దిగిపోతున్నాము కొండల నుంచి. హిమాచల్ టూర్ అంతా ఫినిష్ చేసుకొని ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాము. అలాగే నా వీడియోస్ మీరు చూడకపోతే ముందుకు వెళ్ళి ఒకసారి వీడియోస్ అన్ని చూడండి, విజిట్ చేయండి, చాలా బాగుంటాయి. మీరు కామెంట్ కూడా నాకు తెలియజేయండి, దానివల్ల నాకు ఇంకా ఎంకరేజ్గా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, చెట్టుల మధ్యలో కూడా ఫుల్ మంచుతో ఉంది. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. నిజంగానా మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు ఆ వీడియోస్ అన్నీ చూస్తే చాలా బాగుంటుంది. ఇంకెక్కడైతే మేము కొండల్ని వదిలి వెళుతుంటే మనసు అయితే అస్సలు చాలా బాధగా అనిపించింది. ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడైతే లోపల ఉదయ్ గారు డ్రైవ్ చేస్తున్నారు. ఇంకా నేనైతే ఇలా కూర్చొని మీకు హాయ్ చెప్తున్నాను. ఇంకా బ్యాక్ సైడ్ అయితే వైభవ్ శివాన్ సెటిల్ అయిపోయారు. ఇంకా మంచుని వదిలి వెళ్తుంటే మనసు అయితే అదోలా అయిపోయింది. ఇంకా మంచు కొండల నుంచి కింద దిగి ఒక దగ్గర భోజనానికి అయితే దిగి ఇప్పుడు లంచ్ అయితే చేస్తున్నాము. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఓన్లీ వెజ్ అని ఆర్డర్ ఇస్తాం. ఆల్రెడీ తీసుకుందాం. ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? చూడండి, రోడ్డు మీదకి వెళ్ళిపోతున్నాడు. తిందుదా రొట్టి, తెరమిర్చి కూర, పప్పు, ఉల్లిపాయ, ఇంకా రొట్టె వేసేస్తున్నాడు నాకు. ఇదే అన్నమాట స్పెషల్. ఉదయ్ గారే శివాన్స్ని తినిపిస్తున్నారు. పప్పు, రైస్ మళ్ళీ తెచ్చారు. ఇప్పుడు ఇంక లంచ్ స్టార్ట్ చేసేస్తాను. నేనైతే రొట్టె తింటున్నాను. ఇప్పుడైతే రొట్టె ఎక్కువ. ఇంకా మంచుని వదిలి వెళ్ళాలంటే మనసు అంతా అదోలా అయిపోయింది. నిజంగా అక్కడ ఉన్నంత వరకు చలి అయితే చాలా ఎక్కువ అనిపించింది, కానీ వదిలి వెళ్తున్నప్పుడు మరి చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి ఛాన్స్, మళ్ళీ ఇలా రావడానికి ఛాన్స్ దొరుకుతుందని నాకైతే నమ్మకం లేదు. ఇంకా ఇంత మంచులోని ఆడుతుంటే అయితే నిజంగా మరిచిపోతాం. మనం చిన్నపిల్లల్లా అయిపోతాము. అంత బాగుంది. నా ఎక్స్పీరియన్స్ అయితే మీకు చెప్తున్నాను, షేర్ చేసుకుంటున్నాను. అలాగే మంచులో ఫుల్గా మనం వెళ్ళిపోయిన తర్వాత మనకైతే అంత చలి అనిపించదు ఫ్రెండ్. మీకైతే ఆ వీడియోస్ అన్నింటిలోనే న్యాచురల్ వాయిస్ పెట్టాను కాబట్టి కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తున్నాను. అలాగే ఇక్కడైతే ఈ మంచులో మనం ఆడేటప్పుడు మన చేతులకు కూడా గడ్డ కట్టేస్తాయేమో అనిపిస్తుంది, కానీ ఆడుతున్నప్పుడు ఆ ఫీలింగ్ అనేది ఉండదు ఫ్రెండ్స్. అందుకే నేను గ్లౌజులు తీసి కూడా ఆడాను. చాలామంది కామెంట్లో చెప్పారు గ్లౌజులు తీసారు మీకు చాలా అనిపించలేదా అని. ఇంకైతే అనిపించలేదు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, కొండల్లో నుంచి అయితే జారుతుంది మంచు. ఇంకా ఆ మధ్యలో నుంచి ఆ డ్రైవర్ కాబట్టి అంత బాగా డ్రైవ్ చేశారు. అదైతే మనమైతే చాలా కష్టం. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంక వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇక్కడ ఉదయ్ గారే డ్రైవ్ చేస్తున్నారు. ఆ పైన మట్టుగా వెళ్ళేటప్పుడు బాగా హెవీగా ఉన్న మంచులో కూడా మేము వెళ్ళాం కదా, వీడియోస్లో ఉన్నాయి. అప్పుడు మట్టుగా డ్రైవర్ గారు చేశారు. దానికోసం ఎక్స్ట్రా 1500 అయితే మేము వాళ్ళకి పే చేసి ఆ ట్యాక్సీలో వెళ్ళాము. ఇప్పుడైతే ఉదయ్ గారే చేస్తున్నారు. ఆ విధంగా అనమాట. ఫుల్ అంటే ఎప్పుడు మంచు అనేది జారిపోద్దో తెలియదంట అక్కడ, అలా ఉంటుంది. ఇంకైతే మేము ఫుల్ ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. మా వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. అన్ని వీడియోస్ మీరు చూడండి మిస్ కాకుండా. ఈ లొకేషన్ అంతా కూడా మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీశాను. అలాగే ఇక్కడ ఆర్మీ వాళ్ళు కూడా ఉన్నారు, ఆర్మీ రెజిమెంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అసలు మేమైతే అమ్మ బాబు ఇంత మంచులో ఇక్కడ కూడా ఉన్నాయా అని అనుకున్నాను నేనైతే. ఇక్కడ చూస్తున్నారు కదా ఆ జెండాలు అవన్నీ కూడా ఆర్మీకి సంబంధించినవి అని. వాళ్ళు కూడా ఇక్కడ ఇలా ఉంటున్నారనమాట. చాలా చలిలోని గన్ పట్టుకొని నిల్చొని వాళ్ళు నిజంగా వణుకుపోతూ ఎలా ఉన్నారు. ఇంకెక్కడైతే మీకు చూపిద్దామని చెప్పి అయితే నేను ప్రతిదీ షూట్ చేసి మీకోసం అయితే వీడియో తీసాను. చూస్తున్నారు కదా కిందంతా కూడా ఎంత మంచుతో నిండుందో.
అన్నీ కూడా ట్రాఫిక్ జామ్లో ఉన్నాయి. అలా ఒకటి నెమ్మదిగా వెళ్తున్నాయి, ఎందుకంటే స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అలాగా నెమ్మదిగా అంటూ వెళ్తున్నారనమాట. చూడండి, చూడడానికి ఎంత బాగుంది కదా లొకేషన్, ఫుల్ మంచులోని ఒకటి జాగ్రత్తగా అయితే కార్లు ఒకటి కింద ఒకటి వెళ్తున్నాయి. ఇంక ఇక్కడ అంతా కూడా మీకు ఇవన్నీ నేను మర్చిపోలేను అసలు. మీకు మళ్ళీ చూపిద్దామని చెప్పి లాస్ట్ ఇంకా బాయ్ చెప్పేసే టైంలో కూడా ఒక వీడియో అయితే మీకు చూపిద్దామని చెప్పి ఈ ఫినిష్ చేస్తూ ఈ వీడియోని అయితే నేను తీసేసాను. ఇంకా మేము వెళ్తూనే ఉన్నాం ఫ్రెండ్స్, వెళ్తూనే ఉన్నాం. ఇంక లాస్ట్ ఇంక అయిపోతుంది. ఇంక ఇక్కడైతే ఊర్లోకి వచ్చాము మంచుకొండల దగ్గర నుంచి. ఈ ఊర్లో కూడా మీరు ఒకటి గమనిస్తే అన్నీ కూడా చూసారు కదా, రేకులు కొంచెం వాలిపోయి ఉన్నాయి. అలా ఎందుకు కట్టుకుంటారంటే మంచు అంట వీళ్ళకి ఎప్పుడు పడుతుంటుంది కాబట్టి ఆ మంచు అనేది జారి కింద పడిపోవడానికి మాత్రమే అలా కడతారంట. ఆ విషయం మీకు తెలియజేయాలనుకున్నాను నేను. నాకు కూడా డౌట్ వచ్చింది, బిల్డింగ్స్ అయితే ఉన్నాయి కానీ పైకప్పులో మట్టుగా ఇలా ఎందుకు జారుగా కట్టుకున్నారు వాలుగా అంటే ఆ మంచు అనేది జారిపోవడానికి అలా కట్టుకున్నారంట. ఇక్కడ ఇది ఊర్లోని. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఆర్మీ మధ్యలో నుంచి అయితే వెళ్తున్నాం. అలా ఆర్మీ ట్యాంక్స్, ఫ్లైట్స్ చూస్తున్నారా, ఇవన్నీ కూడా ఆర్మీకి సంబంధించినవి అనమాట. ఇవన్నీ క్రాస్ అవుతాయి. మనం చాలామంది ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు ట్యాంక్స్ దగ్గర. ఇంకైతే మేము అందరం కూడా హ్యాపీగా, కాకపోతే కొంచెం షాడ్, ఎందుకంటే ఈ మంచు కొండల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాం అనే బాధ అయితే మాలో ఉందన్నమాట. ఇంకా అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. మీరు ఆ వీడియోస్ మిస్ కాకుండా చూస్తే మీకు మొత్తం తెలుస్తుంది ఎంత ఎంజాయ్ చేసామో అనేది. అలాగే మీరు చూస్తున్న వీడియోస్ కామెంట్ అయితే అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే నేను కొత్తగా ఛానల్ పెట్టి ముందుకైతే వస్తున్నాను. మీ లైక్స్ వల్ల, కామెంట్స్ వల్ల నేను నా ఎంకరేజ్ అనేది ఇంకా పెరుగుతుంది. మీకు సరికొత్త వీడియోలు మంచివి అయితే నేను తీసుకురాగలను. ఇక్కడ చూస్తున్నారు కదా లొకేషన్ ఎంత బాగుందంటే ఫుల్ గ్రీనరీలో హౌసెస్ కూడా అక్కడే ఉంటూ ఆ చెట్లు అవి చాలా అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నమాట, అంత బాగుంది అనమాట. బ్యూటిఫుల్ అసలు ఫుల్ ఎంత మంచులో కూడా వాళ్ళు ఆర్మీ వాళ్ళు అనేవాళ్ళు ఇక్కడ నిల్చొని వాళ్ళ డ్యూటీ అయితే ఇస్తున్నారు. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎక్కడ మంచు ఉంటే అక్కడైతే వాళ్ళు చక్కగా వీడియోస్ తీసుకుంటున్నారు, ఫొటోస్ వీడియోస్ మర్చిపోలేం కదా అసలు. నేను అయితే ఇంకోసారి మీకు చేస్తున్నాను, తను నా వైపు అయితే చూస్తున్నారు వీడియో తీస్తున్నానని చెప్పేసి, కాకపోతే మీకు చూపిద్దామని చెప్పి వాళ్ళు తీసుకుంటున్నారని నేనైతే ఈ క్లిప్ యాడ్ చేశాను ఫ్రెండ్స్. అసలు ఎక్కడ మంచు కనిపిస్తే అక్కడ దిగిపోవాలా అనిపిస్తుంది, కానీ ఇంకా మేము వెళ్ళిపోతున్నాము, టైం అయిపోయింది కదా. ఇంకా కొంచెం దూరం తర్వాత ఈ మంచు అనేది అయితే ఫినిష్ అయిపోతుంది. అలాగా మేము లంచ్ అనేది ఫినిష్ చేసుకొని ఇంక మంచు కొండలకు దాటుకుంటూ కిందకైతే అలాగా వెళ్ళిపోతున్నాము. చూస్తున్నారు కదా, చాలా నెమ్మదిగా వెళ్తున్నాయి. ఇక్కడ కొంచెం స్కిడ్ అయినా కూడా పూర్తి కిందకే ఫ్రెండ్స్, అంత చిన్న రోడ్లు, అసలు ఒక వెహికల్ వస్తే ఒక వెహికల్ ఆగే పరిస్థితి అనమాట. ఇంకా మొత్తానికి అయితే మేమైతే ఇంక వెళ్ళిపోతున్నాము. ఆ హౌసెస్ అవన్నీ కూడా ఒక మెమరబుల్గా నేను వీడియో అయితే క్లిక్ చేసుకొని ఉంచేసుకున్నాను. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో. ఈ విధంగా అయితే మొత్తం కూడా మేము ఎంజాయ్ చేసిన తర్వాత ఇంక లాస్ట్ ఫైనల్ వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. మీకు స్నోఫాల్ వీడియోస్ అయితే ఇంక రావు, లాస్ట్ ఫైనల్ ఇదేని ఇంకొకసారి మీకు చూపించేద్దామని చెప్పేసి అయితే ఈ వీడియో నేను తీయడం అయింది. చూస్తున్నారు కదా హౌసెస్ అవి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఎంత ఉన్నా పైన అయితే జారుగానే ఉంటుంది, ఎందుకంటే మంచు అనేది పడిపోవడానికి అనమాట. ఇంకా దూరంగా కొండలు, వీళ్ళు రోజు చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎలా ఉంటారు ఇక్కడ వాళ్ళు. అలా నేను వాళ్ళని కొంతమంది క్వశ్చన్స్ కూడా అడిగితే వాళ్ళు అంటున్నారు, మాకు అలవాటు అయిపోయింది, మేము ఇలాగే ఉంటాము, మాకు ఇక్కడ బాగుంటుంది చల్లగా, మీ ప్రదేశాలకు వచ్చి మేము ఉండలేము, మీరు చాలా వేడి కదా వైజాగ్లో, ఇంకా సముద్రం ఉన్న జాగాలోని ఇంత చల్లగా అయితే ఉండదు అని అంటున్నారు వాళ్ళు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు హిందీలో మాట్లాడడం వల్ల నేను అవన్నీ క్లిక్ చేయలేదు, జస్ట్ మీకు అలా అయితే చూపిస్తున్నాను. ఇంకా అయితే ఈ విధంగా అనమాట లాగైతే కంటిన్యూ అయిపోయింది. హోటల్స్ అవి కూడా చాలా సూపర్ ఉన్నాయి కదా. ఇంకంతా కూడా ఫినిష్ చేసుకుంటూ ఊరు మధ్యలో నుంచి అయితే మేము దిగుతూ వెళ్ళిపోతున్నాం. ఇల్లు చూసారు, చాలా డేంజరస్గా అనిపిస్తుంది. కొండ చిగురులో అంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టారు అసలు వాళ్ళు. ఇంకెక్కడ చూసినా ఫోటో ప్లేస్, దాని తర్వాత అలా వ్యూ పాయింట్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇంకా ఇవన్నిటికీ కూడా మిస్ చేస్తాను. ఇంకా నేను ఈ రోజుతో అయితే ఈ వీడియోస్ ఇంత వరకు అయిపోయింది. మీకైతే ఒకటి వీడియోస్ పెట్టాను, మొత్తం కూడా మీరు చూసేయండి మిస్ కాకుండా. ఇంకొకసారి అయితే మీకు లాస్ట్ ఫైనల్ వీడియో అని చెప్పేసి ఈ వీడియో అయితే తీశాను. ఇంకా ఉదయ్ గారికి అయితే అలవాటు కదా, ఆర్మీ వాళ్ళు ఎప్పుడు మంచు కొండల్లో వాటిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి అలవాటు. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. అసలు ఎప్పుడో పెళ్ళైన కొత్తలో వెళ్ళాను, దాని తర్వాత ఇలాగా యూట్యూబ్లో పెట్టి మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ వీడియో మెమరబుల్గా నాకు ఉండిపోతుంది అసలు చెప్పాలంటే.
ఇంక ఈ ఊర్లో నుంచి అయితే ఇంకా దిగిపోతే ఇంకా ఫినిష్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇంక వెళ్ళిపోతున్నట్టే, బాయ్ బాయ్ చెప్తూ వెళ్ళిపోవాలి. ఇంకా శివాంశ అయితే పడుకుని పోయాడు, ఇంకా వైబు చూస్తున్నాడు. ఇంకా నేనైతే ఇంక ఈ విధంగా నేను షూట్ చేస్తున్నాను, తను డ్రైవ్ చేస్తున్నారు. ఇంక ఈరోజు మంచు కొండలతో ఆడుకునే వీడియోస్ అయితే ఫినిష్ అయిపోతున్నాయి. ఇంకా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు ఎంకరేజ్ చేయాలి, నాకు కామెంట్ చేయాలి మర్చిపోకండి. ముందున్న వీడియోస్ అన్ని హైదరాబాద్ ట్రిప్స్ కూడా ట్రావెలింగ్ వీడియోస్లో ఉంటాయి, మీరు ఒకసారి చెక్ చేయండి, చాలా బాగుంటాయి అదనమాట. ఈ ఊర్లో వాళ్ళు కూడా మంచు బాగా ఎక్కువైన తర్వాత పళ్ళు కాశ్మీర్ యాపిల్స్ అంటారు కదా, యాపిల్స్ కోసం అయితే వీళ్ళు వేరే ప్రదేశానికి వెళ్తారంట. అక్కడ ఓన్లీ కర్ర చెక్కల ఇల్లులు ఉంటాయంట, వీళ్ళ ఓన్ హౌస్ ఇక్కడ ఉంటాయి, అక్కడ కూడా కర్ర చెక్కల ఇల్లులు ఉంటాయి. ఆ యాపిల్స్ కొయ్యడానికి మాత్రము కొన్నాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ పళ్ళన్నీ తెంపి వచ్చి అమ్ముతూ ఉంటారంట. నాకు తెలిసిన సమాచారం అయితే మీకు చెప్పాను. ఇక్కడైతే వీళ్ళు పర్మనెంట్గా ఉంటారు. ఇక్కడ మంచు అనేది కంటిన్యూగా అయితే ఉండదు, కొన్నాళ్ళ వరకు ఉంటుంది, అందువల్ల వీళ్ళు ఇక్కడే ఉంటారనమాట. ఇంకా పైన ఎప్పుడైతే ఎక్కువ మంచు అయ్యి యాపిల్స్ వచ్చే టైంలో మట్టుగా వీళ్ళు అక్కడికి వెళ్తారంట అదనమాట. ఇంక ఈ ఊరు నుంచి అయితే ఇక్కడ నుంచి ఇంకా కిందకి వెళ్తే మంచు అనేది మరి ఉండదు, తగ్గిపోతుంది అనమాట. ఈ విధంగా నేను అలాగా ఊరు చూపిస్తూ ఇంకా వీడియో అంతటిని క్యాచ్ చేసి మీకైతే ఈ విధంగా చూపించాను ఫ్రెండ్స్. ఇంకా బాయ్ బాయ్ చెప్పేసి ముందుకైతే వెళ్ళిపోతున్నాము. ఇటువైపు వాపస్ అయితే అయిపోతున్నాం. తింటాను తర్వాత తింటాను, వీడియో తీస్తున్నాను శివాంశ, వీడియో తీస్తున్నాను చూడండి. వాపస్ అయిపోతున్నాం. బాయ్ 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 బాయ్. మంచు ఉంది. మధ్యలో పెట్టి చేస్తున్నాను. ఇటు వచ్చినట్టున్నా కేరళగా ఉంటాయి అలాగన్నీ. ఇంకా ఫ్రెండ్స్ ఊరు కూడా దాటిపోయాము. ఇంకా ఊరు నుంచి కిందకైతే వచ్చేస్తున్నాము. దూరంగా మంచు కొండలు, అది ఎంత బాగుంది కదా వ్యూ అనేది. నేనైతే వీడియో మిస్ కాకుండా మీకోసం అయితే వీడియో తీసి ఇంకా పెట్టేశాను మొత్తం కూడా. ఇంకా మీకు ఎంత నచ్చిందో అనేది మీరు కామెంట్ రూపంలోనే నాకు తెలియజేయాలి. చూస్తున్నారు కదా, చాలా దూరంగా కొండలు అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా నేను అలా చూస్తూ వీడియో తీస్తూ ఇంక ముందుకైతే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ నా వాయిస్ ఎందుకు స్లో అయిందంటే చాలా మిస్ అవుతున్నాను నేను. మంచుకొండలో ఉన్నంత వరకు ఆడుకొని చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకైతే వెళ్ళిపోతున్నాము అనే ఫీల్ అయితే నాలో ఉందన్నమాట. ఇంకేం చేస్తాం, వెళ్ళాల్సిందే కదా ఫ్రెండ్స్. ఇంకా మంచుకొండల్లో అయితే మన లైఫ్ కాదు అక్కడ. ఇంకా మన ప్రస్తుతానికైతే మీకు తెలుసు కదా, నేను వైజాగ్లో ఉండేవాళ్ళము. ఇక్కడైతే మేము ఆర్మీ క్వార్టర్స్లో, మా హస్బెండ్ ఆర్మీ వల్ల మేమైతే వచ్చేసాము. చూస్తున్నారు కదా, మా హస్బెండ్ రూట్ అడుగుతూ ఇంకా వెళ్తున్నారు. నేను ఇంకోసారి మా ఫేస్ని అయితే మీకు చూపించాను, ఇప్పటి వరకు మంచుకొండలు ఉండేవి కాబట్టి. ఇంకా దాటిపోయాం ఫ్రెండ్స్. ఇంక ముందుకైతే వెళ్ళిపోయాము. ఇంకా లాస్ట్ ఇంకా మంచు అనేది ఇంకా మరి కనిపించదు. చూస్తున్నారు కదా, ఇక్కడ పైన మంచు అంతటి కూడా కరిగిపోయింది. ఇంకా లాస్ట్ వచ్చాం అనమాట కిందకి. ఇంకా వెళ్ళిపోవడమే అనమాట. ఇక్కడ వ్యూ పాయింట్ అయితే మట్టుగా చాలా బాగుంది, కూల్గా ఉంది, చాలా బాగుంది అసలు. క్లైమేట్ గురించి చెప్పాలంటే ఇంకైతే మేము వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. బాయ్ చెప్పేస్తున్నాము మంచుకొండలకి ఫినిష్ చేస్తూ ఇంకా వెళ్ళిపోతున్నాము. ఈ విధంగా మా లాగైతే కంటిన్యూ అయింది. చూస్తున్నారు కదా, చాలా చిన్న ఒక వెహికల్ ఆగితే ఇంకో వెహికల్ వెళ్ళడానికి ఆగాల్సిందని. ఇలా ఆ ఇల్లులు అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా, చెట్టులు, కొండలు, చిగురులోని ఇల్లులు అయితే ఉన్నాయి. ఇంక ఇవన్నిటికీ కూడా చూస్తూ ఉండగానే
ఇంకా బాయ్ చెప్పేసి అయితే వెళ్ళిపోతాం. ఇది ఒక పెద్ద హోటల్ అనమాట. ఇంకా ఈ విధంగా అయితే మా లాగ్ మొత్తానికి మీకు ఇంతవరకు నేను చూపించాను. మీ మంచు కొండలు అనేవి వేస్తే ఇక్కడ నుంచి ఫినిష్ అయిపోయి ఫ్రెండ్స్. ఇంక మీకు కనిపించవు, చూస్తున్నారు కదా మేము బాగా కిందకి వచ్చాము, ఊరు కూడా దాటిపోయాము. ఇంకైతే వెళ్ళిపోవడమే ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ నెక్స్ట్ వీడియోస్ మీకు వస్తాయి, నా డైలీ లాగ్స్, రొటీన్ లాగ్స్. దాని తర్వాత మేము ఇక్కడ అమృత్సర్ వెళ్ళాము, అమృత్సర్ వీడియోస్ కూడా దీని తర్వాత వెళ్ళాము, అవి కూడా పెడతాను ఫ్రెండ్స్. మీరు మిస్ కాకుండా చూడండి, కామెంట్ అయితే అస్సలు మర్చిపోకండి. ఇంకా అక్కడక్కడ కొంచెం మంచు అయితే ఉంది, ఇంకా తగ్గిపోతుంది, ఎందుకు వచ్చాం కాబట్టి ఇంకా అంత అయితే ఉండదు. ఇంకా అయితే ఈ విధంగా అయితే మంచు అనేది ఇంక ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీడియోస్ నుంచి మీకైతే అమృత్సర్ వీడియోస్ అవి వస్తాయి, బగ్గా బార్డర్, అమృత్సర్, ఇవన్నీ కూడా వీడియోస్ అయితే నేను పెడతాను, మీరు అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి. ఇలాగా ఈ విధంగా ఊరు దాటిపోయి అయితే వెళ్ళిపోయాము. కానీ దూరంగా మంచు కొండలు అనేవి మాత్రం కనిపిస్తున్నాయి. మేము చెప్పాలంటే మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. బాగా గడిచిపోయి ఇక్కడ ఉన్న రోజులంతా కూడా మేము బాగా గడిపాము, అసలు మర్చిపోలేము అసలు ఎప్పటికీ. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ అన్నీ మీరు చూడండి. ముందు వీడియోస్ కూడా పెట్టాను, చాలా వీడియోస్ పెట్టాను, అవన్నీ కూడా మీరు చూసి ఎంకరేజ్ చేస్తూ దాని తర్వాత మీ తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. నేను ఆర్మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుంది, అలాంటి వీడియోస్ కూడా పెడుతున్నాను. వాటి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, మీకు చెప్తాను. అలా ఆ విధంగా అనమాట మొత్తం కూడా. ప్రస్తుతానికి అయితే కొంతమంది అడుగుతున్నారు, మీరు వైజాగ్ మళ్ళీ వెళ్ళిపోతారా, ఇక్కడ ఆర్మీలో ఉండరా అని అంటున్నారు. ఎందుకంటే మేము కొన్నాళ్ళ కోసం వచ్చాం ఫ్రెండ్స్. మా హస్బెండ్ ఇక్కడైతే ఉంటారు కొన్నాళ్ళు, రిటైర్ అయ్యే వరకు. మేమైతే మట్టుగా ఇంక వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇంకా వైభవ్ స్కూల్ కూడా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మేము ఇంకా అక్కడ జూన్ నుంచి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇంక వెళ్ళాల్సి వస్తుంది. శివాన్స్కి కూడా నేను ఇక్కడ నుంచి అడ్మిషన్ అనేది చేసిస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత శివాన్స్కి వైభవ్ కూడా స్కూల్కి పంపించాలి. ఇంకా ఆర్మీలో అనేది ఇంకా తను రిటైర్ అయ్యి నెక్స్ట్ ఇయర్ కల్లా వచ్చేస్తారు కాబట్టి ఈలోగా అయితే మేము వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇది మీరు కొంతమంది అడిగారు కాబట్టి నేను ఆన్సర్ చేస్తున్నాను. ఆర్మీలో అయితే ఇంక ఉండడం నాకు అవ్వదు ఫ్రెండ్స్, కొన్నాళ్ళ కోసం వచ్చాను. అందుకని కొన్ని లాగ్స్ అయితే ఆర్మీ క్వార్టర్స్లో ఉండి ఎలా ఉంటాము ఏంటి అనేది పెట్టాను. అవి మీరు చూడకపోతే ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరీ సరికొత్త వీడియోలో లాగ్స్లోని అమృత్సర్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా మంచు కొండలకైతే బాయ్ చెప్పేస్తున్నాను.